చలో అందరికీ శనార్థుల్లో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. వామ్మో, ఏపీలో పథకాల పంట వండుతున్నదిలా. ఇక ఏ కూటమి సర్కారు ఎలక్షన్లకు ముందు ఏదైతే చెప్పిందో అవి వరుసగా అమలు చేసేందుకు లైన్ కట్టిరు అన్నట్టు. ఇక అవే కాకుండా ఇంకా 2-3 పథకాలు ఎక్కువనే ఇచ్చుకుంటా జనాన్ని వాళ్ళు ఏదైతే ఆశించిరో అది ఇవ్వటం, ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవటం, ఏ విజన్ తోటి అయితే వచ్చిరో ఆ పనులన్నీ సురువైనాయి అనుకో రాదురి. ఇక మీరు చూస్తూనే ఉన్నారు కదా, నిన్న మొన్న అమరావతి పని ఎట్లా సురువైందో అట్లా పథకాలు కూడా జనంలోకి పోతాం. ఏడాది లోపట్లనే అన్ని ఏం చేయాలనో అని ముందు చెప్పిరు కదా. అగో అదే తారీఖుల ఏడాది లోపే ఈ పథకాలన్నీ అమలు చేయబోతున్నారు అన్నట్టు. ఇక ఏపీ జనాలు కూడా ఏం లేదు, హ్యాట్స్ ఆఫ్ మై సర్కార్ అంటున్నది అనుకో రాదురి. ఎందుకంటే కూటమి సర్కార్ ఏ ముచ్చటైతే చెప్పిందో ఆ పనులన్నీ చేసుకొస్తున్నారు. ఇక అదే ముచ్చట మీదకెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుకొచ్చిరు అనుకో రాదుండ్రి. ఇంకా ఏమేం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఆ రాష్ట్రానికి ఏ విజన్ తోటి వచ్చినామో అవన్నీ అమలు చేసుకుంటూ వస్తామని బరాబర్ బలగుద్ది చెప్తున్నామని కూడా చెప్పుకొచ్చిరు. అదైతే తారీఖులో నడుస్తున్నది. అందుకే జనం వాళ్ళు కూడా ఆలోచించారు, ఏపీ జనం ఏ సర్కార్ని ఎన్నుకుంటే మేము బాగుపడతాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తారీఖులో ఇప్పుడు ఏపీ ముద్దుగా ముందలికి పోతున్నది. గట్లుండాలి కదా కథ. ఎన్నికల హామీల అమలు మీద కూటమి సర్కారు ఈ స్పీడ్ పెంచిందుల్లా. సూపర్ 6 హామీలతోటి కీలకమైన 2 సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైతాంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు సార్ చెప్పుకొచ్చిండు. గట్లనే తల్లికి వందనం పథకంతో ఈ విద్యా సంవత్సరంలోనే సురు ఎత్తారట. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తయితది కదా. ఇక గాముంచటం మీదకెళ్లి సర్కారు చేపడుతున్న కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు జనాలకు పట్టుకపోవాలని సీఎం చంద్రబాబు సార్ ఇక నేతలకైతే ముచ్చటంతా అరుసుకొచ్చిండు. ఇక ఏడాది పాలనలోనే స్పష్టమైన మార్పు చూపించి జనాలకు నమ్మకాన్ని కలిగించడమని చెప్పుకొచ్చిండులా. ఇక అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి సర్కార్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఈ పథకం కింద కేంద్ర పీఎం కిసాన్ పథకంతో ఇచ్చే 6,000 కలిపి ఏడాది 20,000ను పెట్టుబడి సాయంగా అందిస్తారు. ప్రతి ఏటా 3 విడతలల్లా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలల్లా పైసలు జమయ్యే పోతాండ్రు. రైతులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించుడే లక్ష్యంగా అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిండ్రులా. ఆగో మాట అంటే మాట నేనులో మాట మార్చేది లేదు, మడమేది ఇప్పేది లేదు. గా జగ్గులుండే మాటలు తప్ప చేతులు ఒక్కటి కూడా వనవడపోయినాయి. గానీ అయితే ఇక అమ్మకు వందనం పథకం మీనైనా ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి అమ్మకు వందనం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాలను అధికారులు ఖరారు చేసినట్లు ముచ్చటైతే తెలుసుకత్తుందిలా. ఇక బల్లు సురు అవుడుకు ముందే జూన్ మొదటి వారంలా 15,000 చొప్పున అందజేస్తారట. మరి అర్హులైన ప్రతి ఒక్కలకు పథకం అందాలని పార్టీలకు అతీతంగా పేదలకు చేరాలని చెప్పుకొచ్చింది. మరి ఇక అయిపోయాయి. మరి ప్రతిపక్షం అన్నప్పుడు ఆపత్తున్న కాడికి పోవాలి, సర్కారు లాపరు అని చెప్పాలి. అగో అదే చేస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక సిద్దిపేట కాడ తడిసిన ధాన్యం కాడికి పోయి ఏమో తరీక చొప్పున ముందుగానే సర్కారు కొనేది ఉంటే రైతులకి ఈ రంది ఉండేది కాదు కదా, మీరు జల్ది కొన రైతురి ఆగం చేసి పెడితిరి. ఇప్పుడు రైతన్న అయ్యో రామా అంటాం అనబట్టే ఎట్లా చేయాలి అని చెప్పి అక్కడున్న సివిల్ సప్లై అధికారులు ఉంటారు కదా, ఇక వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఏం సంగతి ఎట్లా సంగతి ఎందుకు కొనరు గింత లాపరు ఎందుకు ఉంటుంది అని గట్టిగానే దమ్కిచ్చిండు అనుకో రాదురి. ఇక మళ్ళీ అందున సర్కారు మీదకి సురుకులు కూడా గట్టిగానే పెట్టిండు. ఇక రైతులు కూడా పాపం కన్నీళ్ళు పెడతాలోనే వాళ్ళని కూడా ఓదార్చిండు. మొత్తానికైతే ఒక కరెక్ట్గానే ఉన్నది కదా మాజీ మంత్రి హరీష్ రావుది. ఇక మరి ఇంకేమేమన్నాడు ఏం సంగతి అనేది ఆ మార్కెట్ దాకా పోయేద్దాం రారులా. మరి ధాన్యం ఎంత తడిసింది ఏం సంగతి అనే హిసాబు ఉండాలి కదా, పోదాం రారి. సిద్దిపేట మార్కెట్ యార్డ్ కాడ తడిసిన ధాన్యాన్ని మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించిండులో. ఆనలు బాగా పడుతున్నాయి కదా, ఏడు ధాన్యం ఆడనే మొత్తం తడిసి ముద్దవుతుంది. ఇక ఎట్లుంది ఏం కథ అని పోయేటాల కంటే ఎక్కడ తడిసిపోయినాయట. అధికారుల నిర్లక్ష్యంతో గిదంతా అయింది. సకాలంలా ధాన్యం తీసుకొనుంటే గింతాగమవునా? సర్కారు వైఫల్యంతో రోజుల తరబడి ఇక మార్కెట్ యార్డ్ల కాడ రైతులు గిట్ల ఏచి చూస్తున్నారని మస్తుగా గరమైండులో. ఆర్డీఓ సివిల్ సప్లై అధికారుల మీద మస్తుగా పైరైండు చూడుండ్రి. ఈ అడుగల్లో తడిసింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగు ఉంది, సంచులు పెట్టి నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు మొలక తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఎక్కడ మనం ఏడవి 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు, డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్ నీకు అడిగిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్.
ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి. హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? హాగో సూషిన్ రానుల్లా ఇక సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తోటి ఫోన్లో మాట్లాడినరు. లారీలు హమాలీలను ఎమ్మట్నే సమకూర్చి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించిండుల్లా. లారీ అసోసియేషన్ తోటి మాట్లాడి ధాన్య సేకరణకు లారీలను పంపించాలని కోరిండు. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవరు పట్టించుకోలేరు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి, కింద అడుగల్లా వడ్లు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్ రైస్ కు చెయ్యాలి, అయితే లేవు. లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లో ఉన్న సాబ్, లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది, వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్, ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే, ఆడికెళ్ళి అవుతుంది భయ్. ఇక ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్న రైతులను మాజీ మంత్రి హరీష్ రావు ఓదార్సిండు. 3500 ధాన్యం బస్తాలు పట్టుకపోయేందుకు సిద్ధంగా ఉన్న లారీ లేకపోవడంతోటి ధాన్యం నీటి పాలైందని రైతులైతే బాగా ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అయ్యో ఇదేందయ్యో, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని ఎప్పుడు పేర్లు సెలెక్ట్ చేసిరు. అయ్యో ఇంతమందికి వచ్చినాయి అని ఎప్పుడు చెప్పిరు? ఆ పొద్దు కేసీఆర్ సర్కార్ హయాంలో నుంచి మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు రైతురి మళ్ళీ లబ్ధిదారులం అని ఓ పేర్లు ప్రకటించేసిరి. మళ్ళీ ఎంక్వైరీలని ఈ సర్కారు వచ్చినాక వీళ్ళు అదే చేసిరి. మరి ఎవరు ఇస్తారా? ఇంకెన్ని రోజులకి ఇస్తారు? ఇక మా ఇల్లు ఏడుందని మేము అనుకోవాలి. డబల్ బెడ్రూము అంటే మీరు అది ఇచ్చేటట్లేరు, మేము అలా పోయి ఉండేటట్లేము. ఎట్లా సంగతి, ఏం సంగతి? ఇస్తారా అయ్యారా అని లబ్ధిదారులు అందరూ పోయి ఇక కలెక్టర్ ఆఫీస్ ముంగల గట్టిగానే లొల్లి చేస్తున్నారు అనుకో రాదురి. మరి సర్కారు దిగొచ్చి ఇస్తుందా? ఏం చక్కదనం, ఏం చక్కత అనేది మనకు తెలియదు. మొత్తానికి అయితే వాళ్ళ జవడం ఒక పారి చూద్దాం రాది, బాధ అనిపిస్తున్నది. అగో నల్గొండ జిల్లా కాడున్న మిర్యాలగూడల సబ్ కలెక్టర్ కార్యాలయం ముంగట డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగిండ్రు. ఇక పోయిన కారు సర్కార్ హయాంలా డ్రా తీసి లబ్ధిదారుల ఎంపిక జరిగిందట. అయినప్పటికీ కూడా ఇయాల్టి దాకా కేటాయింపే జరగలేదట. ఎవరికొచ్చే ఇండ్లు వాళ్ళకు రాకనే పోయినాయట. ఇక అందరు పేదోళ్ళు కలిసి ఆవేదన వ్యక్తం చేస్తుండ్రులో. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాకట లబ్ధిదారుల ఎంపిక మీద మల్లోత్యాప విచారణ పూర్తి చేసి 7 నెలలైనా కూడా అర్హులైన మాకు గీ డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇత్తనే లేరు అని చెప్పి మస్తు అన్యాయం అని మొత్తానికైతే సబ్ కలెక్టర్ కార్యాలయం ముంగట గిట్ల ఆందోళనకు దిగిండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని డ్రాలో వచ్చింది పేరు. అయితే మళ్ళీ రెండోసారి కూడా ఎంక్వైరీకి వచ్చారు. ఫస్ట్ సారి కాకుండా రెండోసారి కూడా ఎంక్వైరీకి వచ్చారు, మీకు వస్తాయమ్మా అని అన్నారు. అయితే ఈలోపు ప్రభుత్వం మారేపాటికి మళ్ళీ వెనకబడ్డాయి. ఇళ్ళైనా ఇస్తారనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ సంక్రాంతికి ఇస్తాం, దీపావళి, దసరా అని కలిపారు. కానీ ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు. మేమైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నాము, వస్తున్నాము, అడుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్లో. ఇప్పుడు వరకు అయితే రావట్లేదండి. ఇంకా ఇందిరా మిల్లు కూడా పెట్టుకోలేదు. దీనివల్ల మళ్ళీ అవి వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి, కానీ మాకు రావట్లేదు. ఏమైతే ఇది కూడా పోయి అది పోయి మాకు అనిపిస్తుందండి. కట్టిందే పేద జనాల కోసమాయే, అట్లా ఉత్తగా పెడితే ఏమొస్తుంది సారు? మరి ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళకి ఇచ్చేస్తే కాదా? ఇండ్లు లేనుల కోసమేనా ఏ కట్టింది? గంత వేసి ఉత్తగా పెడితే ఏమన్నట్టు? దయ్యాలు తిరుగుతాయా ఎట్లా గన్లా అని ఇక మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొత్తాన్రు. ఇక ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అందరూ అధికారులు స్పందించి పోయిన అసెంబ్లీ ఎన్నికల కోడ్తోటి నిలిచిపోయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇక డ్రాల పేర్లు వచ్చిన లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఇక మాకు న్యాయం చేయాలని డిమాండ్ ఎత్తుండ్రు గమాండిగా. ఇక మరి మల్లోత్యాప ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరికీ సప్పుడు దక్కపోయి ఇస్తే కాదా? ఊకుకే ఏమని తిరుగుతారు, ఎంత అని తిరుగుతారు? హగత్త దిగత్తదని ఆశలు పెట్టుకున్నాడేనా? ఎట్లా ఇచ్చింది ఇయ్యక మానారు, ఎప్పటికైనా ఇయ్యాల్సిందేనాయే. మరి ఇప్పుడు ఇస్తేంది? సర్కారు బల్లె చదివించుకుందామంటేనేమో తోటోళ్ళు తొడగోసుకురని మనం మెడగోసుకోవాలని మన పోరగాళ్ళని సర్కారు బల్లెకు పోనీయము. ఆడ అన్ని ఫ్రీ ఉంటేనేమో చదవ బుద్ధి కాదు, చదివిపియ బుద్ధి కాదు. ఇక మళ్ళీ పోతేనేమో ఇప్పుడు ప్రైవేట్లకు పోటీ పడిపోతే వాడేమో ఏడుకాడికి పిండి పారేస్తుండే. ఏడాదికి వాళ్ళు చెప్పిన రేటే ఉంటుంది, వాళ్ళు అన్నంతనే ఫీజులు కట్టాలి. మళ్ళీ డొనేషన్లా, పుస్తకాలే, కాపీలే, నడిమిట్ల ఫంక్షన్లే, ఏ దానికి పైసలతోటే ముడిపడి ఉండే. వచ్చిన ఫాయిదా ఏందనంటే మా పిల్లగాడు అందులో పెద్ద
అది స్కూలు ఏందనుకుంటారు, ఇంగ్లీష్ మీడియము, పెద్ద పెద్ద బడి, ఇది ఇంత పెద్ద బడి, అదంత పెద్ద బడి, 8వ ర్యాంకు, 7వ ర్యాంకు, 3వ ర్యాంకు, 1వ ర్యాంకు, ర్యాంకులన్నీ ఆలయ్యే. వీళ్ళకి వచ్చినాయి ఏముందో తెలియదు కానీ చక్కదనంగా సర్కారు బలి చదివించుకుంటే కాదా, వాళ్ళు ఏవో చెవులు వీడి వసూలు చేస్తుంటే ఇక తోలుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చింది కదా ఏడాది, ఇక అంటే ఏ బడి బాగుంది, వాళ్ళ పిల్లగాడు ఫస్ట్ వచ్చినట్ట, వీళ్ళ పిల్లగాడు లాస్ట్ వచ్చినట్ట, గీయ ముచ్చట్లు. ఇక విద్యా వ్యాపారం హద్దులు మీరుతున్నదనే చెప్పాలా. ప్రైవేట్ కార్పొరేట్ ఈ స్కూలు బరిదెగిస్తున్నాయుల్లా అడ్డగోల్ ఫీజులతోటి అందిన కాడికి దోసుకుంటున్నాయి. ఏటేటా ఆ దోపిడికి అదుపు లేకుండానే పోతున్నది. ప్రైమరీ ప్రీ ప్రైమరీ తరగతులకే లక్షల ఫీజులు వసూలు చేస్తాండ్రు. ల్యాబ్, లైబ్రరీ, ఇట్లా స్పోర్ట్స్ అని రకరకాల ఫీజుల పేరుతోటి పెద్ద మొత్తంలా పైసలు గుంజుతున్నాయి కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళు. పిల్లల ఫీజులు చెల్లించలేక మస్తు మంది తల్లిదండ్రులు అప్పుల పాలైతాండ్రు. ఫీజులను నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు చేష్టలు ఉడిగి చూస్తాండ్రు తప్ప చేసేది ఏం లేదు. తెలంగాణలో 11,000 మీదనే ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళు ఉన్నాయి. ఇక గిట్ల దాదాపు 35 లక్షల విద్యార్థులు చదువుకుంటుండ్రులా. ఇక ఈ స్కూళ్ళ ఫీజులు అనేది గాళ్ళు ఇష్టము. ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తారనే దాని మీద క్లారిటీ లేకపోవడంతోటి మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు గుంజుతాండ్రు. ఫీజులు అనేసరికి మాకు పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్గా మేము చాలా భయపడుతున్నామండి. ఎప్పుడు బుక్స్ అంటారో తెలీదు, ఎప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారో తెలీదు. ఇంకా నెక్స్ట్ అకాడమిక్ స్టార్టే అవ్వలేదు, ముందు అడ్వాన్స్ ఫస్ట్ టర్మ్ ఫీజు పే చేసేసేయాలనేసి చెప్తున్నారు. అంటే ఇంకా మా బాబు ఇప్పుడు 9th అయిపోయింది. 9th అయిపోయిందంటే 9th మొత్తం క్లియర్ ఉండాలి ఫీజు. అట్ ద సేమ్ టైం 10th క్లాస్ బుక్స్ తీసేసుకోవాలి. 9th ఫీజు క్లియర్ ఉంటేనే 10th క్లాస్కి బుక్స్ ఇస్తారనమాట, ప్రొవైడ్ చేస్తారు. దట్టు అవి స్కూల్లోనే తీసుకోవాలి. బుక్స్ తీసుకున్న తర్వాత దానికి కూడా మళ్ళీ ఫస్ట్ టర్మ్ ఫీజు పే చేయాలి 10th క్లాస్కి. అంటే మాకు ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్టే అవ్వలేదు, అప్పుడే ఒక 50% బర్డెన్ పెట్టేస్తున్నారు. ఇక ఫీజుల ముచ్చట్ల తిరుపతిరావు కమిటీ కమిటీ అయితే వేసిండ్రు గాని ఇక నివేదిక ఇప్పటిదాకా బయటకు రాలేదులా. మరి ఏం జరుగుతుందో ఏమో. పోన్రి సర్కారు స్కూళ్ళలో వేద్దామంటేనేమో చదువు చక్కగా చెప్పారని మాటలు మాట్లాడతారు. మొన్న చూసిండ్రు కదా పొలగాన్లు ఎంత చక్కగా చదువుకొని ఎట్లా సాధించిండ్రో మార్కులు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల ముచ్చట్ల కమిటీ నిర్ణయం తీసుకుంటదని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పటిదాకా అసలేదాయే పసలేదాయే. ఇప్పటికే దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు పోయిన ఏడాది ఫీజుతోటి కోల్తే ఇక 20 నుంచి 50% దాకా ఫీజులు పెంచిండ్రట. ఇక ఇప్పుడు గా స్కూళ్ళ రేంజ్ను బట్టి 30,000 నుంచి 10 లక్షలకు మీదనే గుంజుతాండ్రు. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ చదువులకు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల దాకా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు బగ్గబాధ పడతాండ్రు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న సర్కారు మీనమేషాలు లెక్క పెడుతున్నదని ఆరోపిస్తుండ్రు. అయ్యో అవునమ్మా, మరి ఆమె కళ్ళు తీసుకుపోతుంటే మీరు అట్లెట్లా ఆపుతారు చెప్పు. బస్సులో కళ్ళు తీసుకుపోవద్దని ఎవరు చెప్పిరు అని బస్సు కట్టని తిరిగి ఆమె పంచాయతీ చేస్తుంది. ఇంకా నయమమ్మా, నువ్వు బస్సులో కళ్ళు ఎందుకు అమ్మొద్దని అడుగుతలేవు అవుతుంది అని లొల్లిపాడుగాను. ఆ కళ్ళు కంపేటికి కొడుతుంది, దాని చుట్టూ ఈగలు ఎట్లా వెళ్తాయి, ఎక్కిన వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. నువ్వు ఎంత భద్రంగా సంచలో పెట్టుకొచ్చినా కళ్ళు వాసన దాచిపెట్టలేవు అవుతుంది, అందరికి తెలిసిపోతుంది కదా. మళ్ళీ ఎందుకు తీసుకుపోవద్దు అని బస్సు కాడ వీడియోలు చేసుకుంటా, బస్సును ఆపుకుంటా, వాళ్ళ మీదకే రుబాబు చేసుకుంటా కూర్చున్నది ఒక ఆమె. మరి అంతకాడికైతే ఏ ఊరికి పోతున్నావు, ఆ ఊళ్ళోనే కొనుక్కుంటే కాదు కావే నాదమ్మా. ఆమె మరి ఎవరికి పట్టుకపోతుందో ఆ కళ్ళు ఏం సంగతో కానీ ఎందుకు పట్టుకపోవద్దు, మేము పట్టుకపోతందుకు వద్దనేది ఎవరు అని చెప్పి జవడం చేస్తున్నది. అంటే ఏమనాలే చెప్పుండ్రి. ఇంకా నయం కళ్ళు ఇన్ని అమ్ముకుంటా ఏమవుతుంది బస్సులు అనేది ఉంటివి ఇంకా బాగుండేది. కొనేటోళ్ళు కొంటారు కదా కొంతమంది. అగో గట్లున్నది కథ ఇయ్యాల రేపట్ల. బస్సుల కళ్ళు కొంటపోతారు మళ్ళీ మీదికి వెళ్ళరు బాబు. అయ్యో గట్ల బస్సు పోనిత్తలేదు ఏమో అయినట్టే ఉంది కదా జవడము. నల్గొండ కాడ కట్టంగూరు కాడ నల్గొండ పోయి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులా తాటికల్లు పట్టుకపోతుందటోగా ఆమె. ఇంకేమున్నది, ఆర్టీసీ బస్సు కండక్టర్ కిందికి దింపిందట. బస్సులా కాళ్ళు ఎట్లా పట్టుకపోతావమ్మా నువ్వు, కిందికి దిగు భలే ఉన్నావు పో అని చెప్పి కండక్టర్ దింపిందట. మీకోళ్ళు చెప్పిండ్రు కళ్ళు పట్టుకపోవద్దని, ఏడన్నా రాసి ఉన్నదా లేకపోతే మీకేమన్నా చెప్పిండ్రా అని చెప్పి ఇక మైలున్నది కదా కళ్ళు పట్టుకొచ్చిన ఆమె బస్సు నాపి బస్సు ముంగట నిల్చొని ఆల్చల్ చేసింది చూడుండ్రి.
ఆగో చూసినారులో వీడియో కూడా తీస్తున్నది కదా. ఇక బస్సు దింపుడుతోటి మొత్తానికైతే బస్సు కదిలేదే లేదు. నన్ను దించుతారా? నన్ను ఎక్కించుకుంటేనే ఇడికేని బస్సు పోతుంది, లేకపోతే పోయేదే లేదు. ఎవరు చెప్పిండ్రు మీకు? తాటికల్లు పట్టకపోతే తప్ప భలే దించిండ్రు పోన్రి అని మొత్తానికైతే రోడ్డు మీదనే అల్చల్ చేసిందులో అక్క. ఇక మరి ఏసో ఎక్కుంటారో మరి ఎటుంటారో అర్థం కాదు. ఒక్కొక్కసారి డాక్టర్లు అయితే ఆపరేషన్ థియేటర్లో ఏం చేస్తున్నాం ఏం కథ అవతల ఉన్నదో మనిషి ఆమె ప్రాణం కుట్లేస్తున్నాం అని ఏదైనా ఉండాలి కదా. ఏ చూడు గిడ ఒక ఆమెకు ఆపరేషన్ చేసిరు, కడుపులో దూది పెట్టి కుట్లేసిరట. ఇక వెనక సీరు నొప్పి అదంతా ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పాలన్నా కష్టమేనా, ఎంత బాధ ఉంటుంది ఎంత కోసుంటుంది. అబ్బాబ్బా ఒక్కసారి కోసుడే ఎక్కువ అంటే మళ్ళీ వీళ్ళు పెట్టిన దూదిని తీసుడని మళ్ళా దవాఖాన ముందర పెద్ద పంచాయతీ అనుకో రాదురి. మరి ఇంతకు ఆమె ఎవలామె, ఏ ఊరు, ఏం కథ, మరి ఆ డాక్టర్ పరిస్థితి ఏమైంది, మరి దూది పెట్టిందట, దూది పెట్టి మళ్ళీ కుట్టిరట, మరి మళ్ళీ ఇప్పిరా మరి ఏం చేసిరా అనేది పారే అరుచుకుందాం అయ్యా. కానీ పని చేసే కాడ ఇంత లాపారం ఉంటే పానాలు పోతాయి. ఏమి డాక్టర్లు ఏమవుతారో ఏం కథ. ఇక మనసో కాడ మనిషో కాడ అన్నట్టున్నట్టున్నది. లేకపోతే గట్టెట్ట మర్చిపోతారు కడుపులో దూది అని చెప్పని వాళ్ళేమో బాధితులు లొల్లి పెడుతున్నారు. కావాలంటే చూడురి. సర్కార్ దవాఖాన్ల డాక్టర్లు మరి ఫోన్లు చూస్తందుకు కత్తుండ్రో వైద్యం చేస్తందుకు కత్తుండ్రో తెలియకుండానే ఉన్నది. పోన్రి కడుపుల దూది పెట్టి కుట్లేసిండ్రట నుల్లో. భలే ఉన్నది కదా గీమె ముచ్చట పాడుగాను. పానం పోతే పట్టుకత్తరా ఎట్లా? డాక్టర్లంటే దేవుడెనక దేవుడు అంటారు. గసొంటి వృత్తులున్నోళ్ళు ఆదమర్చి ఎత్తారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కాడున్న సివిల్ దవాఖాన్లా గీ ముచ్చట అయిందుల్లా. విధి నిర్వహణల వైద్యురాల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల మీద వాటుకొచ్చింది. ప్రసవం అప్పుడు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు బాలింత కడుపులా కాటన్ను ఉంచి కుట్లేసిందట. దీంతోటి మస్తు కడుపు నొప్పి వచ్చిందట పాపం గామెకు. ఏమైందో అర్థం కాక మళ్ళా దవాఖాన్ల వాటుకత్తే దవాఖాను పాలైంది. వచ్చేసరికి మేడం ఇట్లా ఎవరు లేరు, వేరే మేడం ఉన్నది. వేరే మేడం ఉండేసరికి మేము వచ్చినాం. ఆమెకు నొప్పి బాగా రావడం వల్ల మేము వీడికి వచ్చినాం సార్. వీడికి వచ్చిన దానికి ఆమెకు ప్రాణం మీదకి వచ్చేసరికి మేము వీడికి వచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణం పోతుంది, ప్రాణం పోచి బతికిస్తారు కదా మేము వీడికి తీసుకొచ్చిన దానికి వాళ్ళు చేసిన శిక్ష మాకు ఇది. ఫోన్లు చూసుకుంటే మాట్లాడడం వల్ల మాకు ఇంత నిర్లక్ష్యం జరిగింది సార్. ఇప్పుడు ఏమంటారు మా వాళ్ళు? ఇప్పుడు ఏమంటారంటే ట్రీట్మెంట్ చేస్తాం, మేడం రావాలి పొద్దుగల. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేది ట్రీట్మెంట్ చేస్తాం, పొద్దున వరకు అయితే మేము మాట్లాడతాం, పెద్ద మేడం వస్తుందని చెప్తారు. ఆమెకు ప్రాణం పోతే ఎంత ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎందుకు సార్? మాకు మీరు డాక్టర్లను నమ్ముకున్నది ప్రాణం పోయడానికే కదా. మీరు డాక్టర్లు నమ్మి మేము వీడికి వచ్చింది ప్రాణం తీయడానికి. మన ఇక్కడికి వచ్చింది అక్కడ పెద్ద మేడం ఫోన్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి వాట్సాప్ పెట్టాం సార్. ఆ క్లాత్ ఇట్లా పెట్టి ఆమె ట్రీట్మెంట్ ఆమె సిచ్యువేషన్ బట్టి మేము వాట్సాప్ పెట్టినాం మేడంకి. వాట్సాప్ పెడితే మేడం చూసి ఏమైనా ట్రీట్మెంట్ చేయండి మీరు, మేము పొద్దున వస్తామని చెప్పారు. అంటే ప్రాణం పోతున్నా కూడా మీరు పొద్దున వస్తారా సార్ ఇక్కడ? ఇక అసలు ముచ్చటేంటిదంటే హన్మకొండ జిల్లా కాడున్న కమలాపూర్ మండలము ఉప్పల్ ఊరికి చెందిన వారణాసి తిరుమలను ఇక కాన్పు కోసము ఇంటోలు ఏప్రిల్ 27వ తారీఖు నాడు పగటీలి సివిల్ దవాఖానకు పట్టుకొచ్చిండ్రట. ఇక తిరుమలకు చిన్న వైద్యం చేసి శస్త్రచికిత్స చేసిండ్రట. నువ్వు ఆటినక సిక్కి కుట్లేసే జాగల ఏం చూసుకోకుండా ఏం ఆలోచన పెట్టుకున్నదో ఏమో గాని కడుపులనే కాట నుంచి గట్లనే కుట్లేసిందట. 3 వద్దుల కంచెలి కడుపు నొప్పి బాగా అవుతున్నదట. ఏమైందో అర్థం కాక ఇక మరి దవాఖాన్లకు పోతే ఇక చూష్టాల కంటే ఆండ కాటలు ఉన్నదట. చూడుండ్రి దూది లోపట పెట్టి ఉడతారు. డాక్టర్లంటే ఎట్లుండాలా? విధులున్నోళ్ళు గింత ఆగంగా వ్యవహరిస్తారా? ఇక ఏం పని మీద ఉన్నదో అక్క గాని పానాలు అయితే తీస్తుండే నువ్వులా. ఇక ఇవన్నట్టు ఇవాళ TV5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.